హాయ్ నమస్తే, నేను మీ గోపాల్ని. మనం ఈరోజు ఈ యొక్క రైతు దగ్గర ఉన్నాం. ఏంటంటే ఈరోజు మన టాపిక్ రైతుల యొక్క కష్టాలు ఎలా ఉన్నాయి, ఈ యొక్క మిర్చి ధర గిట్టుబాటు రైతుకి ఎలా ఉంది, వాళ్ళు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర ఉందా, లేకపోతే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ఎలా ఉందని చెప్పేసి మనం రైతుల కష్టాలు ఈరోజు మనం తెలుసుకొని వాళ్ళ ద్వారా మనం వాళ్ళ మాటల్లో కనుక్కుందామని చెప్పేసి మనం ఇక్కడికి వచ్చినాం. చూద్దాం. ఇక్కడ ఈరోజు మామయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు పాపయ్య గారు. చెప్పండి మీ పేరు. నా పేరు పాపయ్య గారు, భద్రతండ, ఏడుపూరు మండలం, ఖమ్మం జిల్లా. రైతు ఇట్లా కష్టాలు బాగా ఉన్నాయండి. మరీ దిగుబడి తక్కువ వచ్చింది. పోయిన సంవత్సరం 22,000 23,000 కొన్నారు. ఈ సంవత్సరం 12,500 కంటే తక్కువ అడుగుతున్నారు. మా కాడ తక్కువ రేటు కొని మంచి దగారులు వాళ్ళ కాడి రేట్లు ఎక్కువ పెరుగుతున్నాయి. ఏంది పరిస్థితి? రైతులు ఇట్లా మళ్ళీ అన్యాయంగా అయిపోతున్నారు. ఇట్లా దగాలు చేస్తే ఎట్లా మేము ఎట్లా బతికేది? ఏం చేయాలి మేము? అసలుకి మా పరిస్థితి ఏంది? అప్పుడు మనం మీరు అనుకున్నంత దిగుబడి రాలేదా? దిగుబడి రాలేదు. పెట్టుబడులు ఎంత? పెట్టుబడులు దగ్గర 1,50,000 అయిందండి ఎకరానికి. 2 లక్షల దాకా కూలీలతో 2 లక్షల దాకా అవుతుంది ఎకరానికి. ఇప్పుడు ఎకరానికి 12-13 క్వింటాలు వస్తున్నాయి. అంటే మీరు అనుకున్నంత దిగుబడి రాలేదు, గిట్టుబాటు ధర కూడా లేదు, అనుకున్నంత రేట్ లేదు. ఈ మా పరిస్థితి దారుణంగా ఉన్నది. మా ఖమ్మం వేసుకు వెళ్దామంటే ఖమ్మాలో కూడా దగాలు ఏం చేస్తారు, కమిషన్లు ఇవన్నీ పోను మాకి. మరి ఇంత తక్కువ రేట్లో బాగా అడుగుతున్నారు. ఇక్కడికి వచ్చినా కానీ పులికాయ ఉంది, ఆ కాయ ఉంది, కాయలు ఇరిగిపోతున్నాయి. అవును, చూడండి మీరు, కాయలు ఇరిగిపోతున్న కాయలు కూడా ఇంత తక్కువ రేటు కడుతున్నారు. నిన్న వచ్చి ఒక 12,500 అయితే ఇవ్వండి, లేకపోతే లేదండి. ఈ విధంగా అయితే బాగా అడుగుతున్నారు. ఈ విధంగా అయితే మీకు రైతులు ఇంకా ముందుకెళ్ళి వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కళ్ళు అసలు ఏం చేయాలో ఏది అర్థం కావట్లేదు. పత్తి పీకినో, మొక్కజొన్న వేసినాం, మొక్కజొన్నకు నీళ్లు లేవు, బోర్లన్నీ ఎండిపోతున్నాయి. ఇప్పుడు వెనకసిరి ఏం కాయలు లేవండి. అసలు ఎకరానికి 1-2 క్వింటాలు 3 క్వింటాలు వచ్చేటట్టు సూచన ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 లక్షలు కోత కూలీతో 2 లక్షలు ఎకరానికి అవుతున్నాయి. ఈ అమ్మితే 2 లక్షలు కూడా రావు. ఏమనుకుంటున్నారు మీరు ఇప్పుడు? అసలు మా పరిస్థితి దారుణంగా ఉంది. రైతులు వెన్నుముక్క అని చెప్పారు, రైతుల్ని మోసపుస్తారు. ఏ ప్రభుత్వం కూడా ఆదుకోవట్లేదు. ఏం చేయాలి? ఇదా కాదు, ఇట్లా చేయటం ఎట్లా? మేము బతికేది ఎట్లా? అసలుకి 3 ఆడపిల్లగాలండి మాకు. 2 అమ్మాయిలు పెళ్లిలైన, ఒక అమ్మాయి పెళ్లి చేద్దాం ఈ సంవత్సరం అనుకున్నాం. పోయిన సంవత్సరం అనుకుంటే పోయిన సంవత్సరం కూడా మొత్తం ఇల్లు వచ్చి చచ్చిపోయింది. అది అంత తాళైపోయినాయి. ఈ ఎట్లా బతికేదండి ఇంత దారుణంగా? అసలు ఎట్లా చేయాలో ఏం చేయాలో అర్థం కాక రాసిపోసి రేటు కోసం చూస్తున్నాం. ఇవాళ శనివారం, నిన్న శుక్రవారం, ఇవాళ శనివారం మార్కెట్ లేదు. మరి రేపు ఎట్టుంటుందో? 1 కేజీకి 30 రూపాయలు పడుతుంది రైతు కూలి వారికి, కూలి వాళ్ళకి. కాబట్టి మా పరిస్థితి ఏందని దారుణంగా ఏది చూసిపోయినా కానీ రేట్లు. అవును, కూలీలు కూడా అదనంగా అడుగుతున్నారు. 500 లేనిది కూలి మడిచి రానంటున్నారు. కేజీ 20 ఇస్తావా, 15 ఇస్తావా అని అడుగుతున్నారు. తాలుగాలు ఎవరు వచ్చినా కానీ 300-400 అడుగుతున్నారు. మా పరిస్థితి ఇంత దారుణంగా ఉండటం ఏంది అసలు అర్థం కావట్లేదు. రైతు అని అంటారు, రైతు ఎన్ను ముక్క అని మాట్లాడతారు. రైతు ముక్క ఎక్కడ ఎన్ను ముక్క అండి? మేము అసలు రైతులు ఏడ చూస్తున్నారు? దగాలను చూస్తున్నారు కానీ మమ్మల్ని ఎవరు చూస్తారు? అసలు రైతు రాజు అంటారు. రైతు రాజు లేదు. మేము అసలు కూలిపోయిన హ్యాపీగా పోతున్నారు. ఇలా వాడు 400 తెచ్చుకొని 200 ఖర్చు పెట్టుకొని 200 మిగిల్చుకుంటున్నాడు. మాకు లాస్ట్కి వచ్చాక అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదు. మందు తాగే పరిస్థితి వచ్చింది ఈ సంవత్సరం. అంత దారుణంగా గారు, మరీ దారుణంగా. ఇప్పుడు అదేవిధంగా మనకి ఏంటంటే ఇత్తనాలు కూడా 1300 ఇంత దారుణంగా పరిస్థితి అయింది. కాబట్టి వాళ్ళ రైతులకు బాధనేంటే వీళ్ళకు మనకు ఏవైనా ప్రభుత్వం కానీ గిట్టుబాటు ధర అందించి వాళ్లకు మంచి చేసి వాళ్లకు గిట్టుబాటు ధర అందేటట్టు చేయాలని చెప్పేసి రైతు యొక్క కష్టాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మన వీడియో చూస్తున్న మన ఛానల్ గోపాల్ ఎవరితో అనే ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అన్ని ఇలాంటి మంచి బాధలు కష్టాలున్నా చేస్తూ ఉంటాను. ఇప్పుడు మందు కట్టలు కూడా దొరకట్లేదు, ఊరే కట్టలు దొరకట్లే, కొట్ల మీద రావట్లేదు. సొసైటీ అంటారు, సొసైటీ కాడికి పోతే పట్టా బుక్కులు అంటారు, పట్టా బుక్కులు కాడికి వస్తే 2 కట్టలు అంటున్నారు. దగాలు 380 రూపాయలకు అమ్ముతున్నారు ఊరే కట్ట. బయట సొసైటీలో 260 రూపాయలు అంటున్నారు. ఆడ ఇయ్యట్లే మంచిగా. ఎవరో వచ్చి మంచిగా మాట్లాడతారో వాళ్ళ లీటర్లకే మందు కట్టిస్తున్నారు. మామూలు రైతులకు ఇయ్యట్లేదు. ఇంత ఏది దారుణం అసలు పరిస్థితి? ఇట్లా దారుణంగా ఇట్లా కొట్టుకుంటారు. మిరపకాయలు కూడా మిరపకాయలు అమ్ముదామన్నా వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుంది. ఇప్పుడు మీ చెప్పినట్టు ఒక్క రేటు కూడా నచ్చట్లేదు. వాళ్ళు అడిగిన రేటే ఇవ్వాల్సి వస్తుంది. ఇంత దారుణంగా పరిస్థితి. ఈ కాయలు అమ్ముకోవాలని ఎంత పరిస్థితి అయింది వీళ్ళకి? 80 అమ్మాలి మేము, అసలు ఏం చేయాలి అసలుకి? ఓకే.